తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన మొదలైందా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి ఒక లెక్క అంటున్నారా? చెప్పిన మాట వినకుంటే చర్యలు తప్పవా అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. తెలంగాణ కమలం నేతలకు ఢిల్లీ దూత ఓ రేంజ్లో క్లాస్ తీసుకున్నారట. మాట వినకుంటే వేటు తప్పదని హెచ్చరించారట. ఇంతకు తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేశారు? వారికి అంతలా వార్నింగ్ ఇచ్చిందెవరు? ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు. లోకల్ లీడర్లపై అధిష్టానం స్పెషల్ ఫోకస్. నాయకుల పనితీరుపై వివరణాత్మక నివేదికలు. సస్పెండ్ చేస్తామని సునీల్ బన్సాల్ వార్నింగ్. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అధిష్టానం లోకల్ లీడర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రతి నాయకుడి పనితీరుపై వివరణాత్మక నివేదికలు తయారు చేస్తున్నారట. ఇందులో వెనుకబడిన వారిని సస్పెండ్ చేస్తామంటూ వార్నింగ్లు సైతం ఇస్తున్నారట. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సాల్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతల ఆధ్వర్యంలో సమావేశం హాట్గా జరిగిందట. ఇటీవల తెలంగాణ బీజేపీ సభ్యత్వ నమోదు పూర్తి చేసింది. 40 లక్షల సభ్యత్వాలు పూర్తి చేశామని, ఇక తమకు తిరుగులేదని లీడర్లు భావించారు. కానీ లోకల్ లీడర్లు సభ్యత్వాలకు సంబంధించి అన్ని అబద్ధాలు చెబుతున్నారని, ఏకంగా 13,000 ఫేక్ సభ్యత్వాలు ఇచ్చారని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సాల్ ఆగ్రహం వ్యక్తం చేశారట. జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారట. కేవలం వర్క్షాపులు, ఏసీ రూములో ఇండోర్ మీటింగులు పెట్టుకుంటే సరిపోదని హెచ్చరించారట. దీంతో కంగుతిన్న నాయకులు గమ్మునుండిపోయారట. తెలంగాణ బీజేపీ 13,000 మంది క్రియాశీల సభ్యుల్ని ఎంపిక చేసింది. కానీ 4,000 మంది మాత్రమే నిజంగా క్రియాశీలంగా పనిచేస్తున్నారట. సభ్యత్వ డేటాలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయట. బీజేపీ నియమాల ప్రకారం క్రియాశీల సభ్యులు ముందుగా ప్రాథమిక సభ్యులుగా ఉచితంగా నమోదు చేసుకోవాలి. ఆపై కనీసం 25 మంది కొత్త సభ్యులను నమోదు చేయాలి. అలాగే 100 మంది క్రియాశీల సభ్యత్వ రుసుము చెల్లించాలి. ఈ ప్రమాణాలను పాటించని దాదాపు 9,000 మంది వ్యక్తుల్ని క్రియాశీల సభ్యులుగా లెక్కించబోమని బన్సాల్ స్పష్టం చేశారట. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు పెట్టాలని బీజేపీ నేతల్ని సునీల్ బన్సాల్ ఆదేశించారట. అలాగే జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలు, చలో బస్తీ, అంబేద్కర్ జయంతి వేడుకలపై వివరాలు అడిగి తెలుసుకున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేయాల్సిన పోరాటంలో మరింత వేగాన్ని పెంచాలని నేతలకు సునీల్ బన్సాల్ దిశానిర్దేశం చేశారట. పార్టీ అగ్రనాయకత్వం ప్రతి నాయకుడి పనితీరుపై వివరణాత్మక నివేదికలు తయారు చేస్తోందని సునీల్ బన్సాల్ హెచ్చరించారట. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు, పనితీరులో వెనుకబడిన వారిని సహించబోమని బన్సాల్ గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. పెండింగ్లో ఉన్న మండల స్థాయి కమిటీల ఏర్పాటును మే 4 నాటికి పూర్తి చేయాలని డెడ్లైన్ పెట్టారట. లేదంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని పలువురు నాయకుల్ని హెచ్చరించారట. సభ్యత్వ నమోదు, కొత్త కార్యక్రమాల అమలుతో సహా కీలక లక్ష్యాలను సాధించడంలో వెనుకబడటంపై సునీల్ బన్సాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. సునీల్ బన్సాల్ సీరియస్ మీటింగ్తో కంగుతిన్న స్థానిక నాయకులు సైలెంట్ అయిపోయారట. ఎన్ని రోజులు చేసినట్లు ఇక చేయడం కుదరదని మరికొందరు చర్చించుకుంటున్నారట. మొత్తానికి తెలంగాణ బీజేపీ ప్రక్షాళన అవడం మంచిదే అనే భావనకు కింది స్థాయి కార్యకర్తలు వచ్చారట. పార్టీలో ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోందట. మొత్తానికి తెలంగాణ బీజేపీ నేతలకు సునీల్ బన్సాల్ గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. మరి సునీల్ బన్సాల్ వార్నింగ్తోనైనా తెలంగాణ బీజేపీ నేతల్లో మార్పు వస్తుందా, లేదంటే ఆయన మాటల్ని లైట్ తీసుకుంటారా తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.